బయట హోటల్లో మనకి పైన లేయర్ అంతా క్రంచీగా ఉంటుంది, అలానే లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది కదా, సేమ్ అలానే మనం ఇంట్లో కూడా మైదా పిండి లేకుండా జొన్న పిండితో మైసూర్ బోండాలని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మైసూర్ బోండాలు ఆరోగ్యకరంగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మైసూర్ బోండా అనగానే మనం మామూలుగా మైదాతో చేసుకుంటాం, లేదంటే గోధుమ పిండితో చేసుకుంటాం. కానీ ఈరోజు జొన్న పిండితో నేను మైసూర్ బోండాలు చేసి చూపిస్తున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి జొన్న పిండితో మైసూర్ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మైసూర్ బోండాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ పిండిని తీసుకునేటటువంటి స్పూన్తో నేను ఒక స్పూన్ ఫుల్గా అయితే గోధుమ పిండిని తీసుకున్నాను. కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇందాక ఫుల్ స్పూన్ తీసుకోలేదు కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇది జొన్న పిండి అండి. జొన్న పిండిని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. స్పూన్ ఫుల్గా తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను 2 స్పూన్లు ఫుల్గా జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు అందరికీ ఆయిల్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది కదా, ఈ ఆయిల్ ఫుడ్స్ కూడా మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండి జొన్న పిండిలతో చేసుకున్నామంటే కాస్త హెల్తీగా ఉంటుందని నేను మైదా పిండికి బదులు ఈ 2 పిండిల్ని తీసుకొని ఇక్కడ నేను మైసూర్ బోండాలు చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ ఫుల్గా, అంటే చిన్న టీ స్పూన్ ఫుల్గా నేను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా మనం కేక్స్లో యాడ్ చేసుకుంటాం కదా, ఆ బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటున్నాను కనుక బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వామును కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ వామును మీరు కాస్త చేతులతో నలిపి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక చేత్తో ఒక చేత్తో పిండిని మిక్స్ చేస్తున్నాను కనుక నేను ఇలా వేసేస్తున్నాను. ఇక్కడ నేను జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నటువంటి పేస్ట్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తినాలి అనుకుంటారో అంత పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ పెరుగుకు బదులు వెన్న తీసినటువంటి మజ్జిగని యాడ్ చేసుకుంటున్నాను. మనం మజ్జిగ ఎంత యాడ్ చేసుకోవాలి, వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి, క్లియర్గా మీకు కొలతలు తెలియాలి అంటే ఆల్రెడీ 2 years బ్యాక్ నేను హోటల్ స్టైల్ మైసూర్ బోండా అనే వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూసారంటే క్లియర్గా ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలి, మైసూర్ బోండాలు ఫ్లఫీగా మెత్తగా రావాలి అంటే పిండిని ఏ విధంగా కలుపుకోవాలి అనేది క్లియర్గా ఆ వీడియోలో ఉంది. ఒకసారి మీరు ఆ వీడియో కూడా చెక్ చేయండి. నేనైతే ఇక్కడ అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. పిండి అయితే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. కరెక్ట్ కన్సిస్టెన్సీలో నేను కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని 1 గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఈలోపు మంచిగా వంట చేసుకున్నామంటే ఈలోపుగా మనకి పిండి నానిపోతుంది. చూడండి, 1 గంట తర్వాత నేను పిండిని చూపిస్తున్నాను. ఎందుకంటే నేను వంట చేసుకునేటప్పుడు మధ్యలో అయితే ఈ పిండిని పెట్టాను. చాలా త్వరగా మనకి పిండి రెడీ అయిపోయింది. తర్వాత మనం బోండాలు వేసుకోవడమే. బోండాలు వేసుకునే ముందు ఇలా నీళ్ళల్లో కాస్త చేయద్దుకొని పిండి తీసుకుంటూ మనం బోండాలు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు పిండి సగం తగ్గిపోయింది, ఎందుకంటే పిల్లలు స్కూల్ టైం కదా, ఆల్రెడీ కొద్దిగా పిండి వేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేశాను. తర్వాత వీడియో కోసం నేను మళ్ళీ బోండాలు వేస్తున్నాను అనమాట. చక్కగా ఇలా కొద్దిగా
తడి చేత్తో పిండిని తీసుకుంటూ మనం ఈ విధంగా బాల్స్ లాగా ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట. చూశారు కదా, జొన్న పిండితో కూడా పర్ఫెక్ట్గా మైసూర్ బోండాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. బయట హోటల్లో మనకి పైన లేయర్ అంతా క్రంచీగా ఉంటుంది, అలానే లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది కదా. సేమ్ అలానే మనం ఇంట్లో కూడా మైదా పిండి లేకుండా జొన్న పిండితో మైసూర్ బోండాలని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి మీకు మైసూర్ బోండాలు తినాలనిపించినప్పుడు మైదాతో కాకుండా ఈ విధంగా జొన్న పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.